మనం ఎంత గ్రో అవుతామో మన బిజినెస్ అంతే గ్రో అవుతుంది. సో, ఈ కొటేషన్‌ని నేను నా మెంటర్ దగ్గర నుంచి ఎప్పుడూ వింటుంటాను. యువర్ బిజినెస్ గ్రోస్ టు ద ఎక్స్‌టెంట్ యూ గ్రో. సో, ఒక బిజినెస్ ఓనర్‌కి సక్సెస్‌ఫుల్ మైండ్ సెట్ ఉంటే ఆటోమేటిక్‌గా బిజినెస్‌ని సక్సెస్ వైపు తీసుకెళ్లొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ ప్రాఫిట్స్‌ని కూడా మల్టిప్లై చేసుకోవచ్చు. సో, ఈ వీడియోలో మనం మన బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయాలన్నా సరే, దీన్ని ముందుకు నడిపించాలన్నా సరే, అండ్ అట్ ది సేమ్ టైమ్ ప్రాఫిట్స్‌ని మల్టిప్లై చేసుకోవాలన్నా సరే, మనకు ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటి? మనం ఎలా ఆలోచించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరిలో అలాంటి మైండ్ సెట్‌ని డెవలప్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది ఒక సింపుల్ టిప్ కూడా ఇవ్వబోతున్నాను. సో, ఈ వీడియో చివరిదాకా చూడండి. అండ్ ఇప్పటిదాకా మీరు విస్తార్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్‌గా సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి టాపిక్స్, బిజినెస్ రిలేటెడ్ టాపిక్స్, అందులో మార్కెటింగ్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, ప్రాఫిట్స్ ఎలా మల్టిప్లై చేసుకోవాలన్న టాపిక్స్ పైన మేము రకరకాల వీడియోలు చేస్తాం. సో, అలాంటి వీడియోస్‌ని మీరు ఫ్యూచర్‌లో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇమీడియట్‌గా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ అక్కడున్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే మీకు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో, లెట్స్ జంప్ ఇంటు ద టాపిక్. సో, ఈ వీడియోలో ఒక బిజినెస్ ఓనర్ తన బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయాలన్నా సరే, ప్రాఫిట్స్ మల్టిప్లై చేసుకోవాలన్నా సరే, సింపుల్‌గా ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అండ్ చివర్లో అలాంటి మైండ్ సెట్‌ని డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది కూడా డిస్కస్ చేయబోతున్నాను. సో, ఫస్ట్ లెట్స్ అండర్‌స్టాండ్ ఎలాంటి మైండ్ సెట్ ఒక బిజినెస్ ఓనర్‌కి ఉండాలి. సో, ఆ బిజినెస్ ఓనర్ తన బిజినెస్‌లో ఎలా ఆలోచించాలి సక్సెస్ అవ్వాలంటే అనేది తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ వర్సెస్ షార్ట్ టర్మ్ థింకింగ్. అంటే చాలామంది బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారు అంటే ఇమీడియట్‌గా ప్రాఫిట్స్ ఎలా సంపాదించాలి, ఇమీడియట్‌గా క్లయింట్స్‌ని ఎలా సంపాదించుకోవాలి, ఓన్లీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న దానిపైనే ఆలోచిస్తారు కానీ ఒక లాంగ్ టర్మ్ విజన్ ఏంటి, ఒక 5 ఇయర్స్ తర్వాత కానీ, ఒక 10 ఇయర్స్ తర్వాత కానీ నా బిజినెస్ ఎలా ఉండాలి అని గనక ఆలోచించగలిగితే ఆటోమేటిక్‌గా ఆ విజన్‌ని బట్టి మనం చాలా ఈజీగా ఆ రోడ్ మ్యాప్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మన థింకింగ్ ఎప్పుడు ఇమీడియట్‌గా నెక్స్ట్ ఏం చేయాలి అన్న దానిపైన మాత్రమే ఉంటే మన బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేయడం చాలా కష్టం. సో, ఫస్ట్ మీరేం చేయాలంటే మీ బిజినెస్‌లో నెక్స్ట్ 5 ఇయర్స్‌కి గానీ, 10 ఇయర్స్‌కి గానీ మీ బిజినెస్‌ని ఎలా చూద్దాం అనుకుంటున్నారు? మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? మీ బిజినెస్‌కి సంబంధించిన ప్రకారం అది గనక మీరు డిఫైన్ చేసుకోగలిగితే, అది మీరు ఎప్పటికప్పుడు విజువలైజ్ చేసుకోగలిగితే, దాన్ని రీచ్ అవ్వడానికి గల గేమ్ ప్లాన్‌ని చాలా ఈజీగా మీరు క్రాఫ్ట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ థింకింగ్ బిజినెస్ ఓనర్‌కి ఎలా ఉండాలి అంటే ఎప్పుడు లాంగ్ టర్మ్ థింకింగ్. సో, ఈ పని చేస్తే లాంగ్ టర్మ్‌లో నాకు ఎలా ఉపయోగపడుతుంది? ఆ విజన్‌ని నేను అచీవ్ చేయాలంటే ఇప్పుడు నేను ఎగ్జాక్ట్‌గా ఏం చేయాలి అనేది చాలా క్లారిటీ ఉంటుంది. సో, ఫస్ట్ మైండ్ సెట్ ఏంటి అంటే ఎప్పుడు లాంగ్ టర్మ్ థింకింగే ఉండాలి, షార్ట్ టర్మ్ థింకింగ్ కాకుండా. సో, సెకండ్ మైండ్ సెట్ ఏంటి అంటే ఫెయిల్యూర్ వర్సెస్ ఫీడ్బ్యాక్. మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలాసార్లు ఫెయిల్ అవుతూనే ఉంటాము. ఇమీడియట్‌గా ప్రాఫిట్స్ రావు అండ్ టీమ్‌తో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇలా రకరకాల ఛాలెంజెస్ కానీ, ఫెయిల్యూర్స్ కానీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. బట్ ఒక బిజినెస్ ఓనర్‌కి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అంటే ఆ ఫెయిల్యూర్స్‌ని మనం ఫెయిల్యూర్స్ లాగా కాకుండా ఫీడ్బ్యాక్ లాగా చూడగలిగితే అందులో నుంచి మనం నేర్చుకుని నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ చేయం. సో, ఫెయిల్యూర్ అనేది ఒక ఫీడ్బ్యాక్ లాగా చూడాలి. ఆ ఫీడ్బ్యాక్‌ని తీసుకొని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి మన బిజినెస్‌లో ఎప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే ఈచ్ ఫెయిల్యూర్ మనకు ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా యూజ్ అవుతుంది మనం ముందుకెళ్ళడానికి. అట్ ది సేమ్ టైం మీరేం చేయాలి అంటే మీ ప్యాటర్న్స్‌ని నోట్ చేసుకోవాలి. ఒక ఏరియాలో మీరు ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యాను? మీరు అనలైజ్ చేయగలగాలి ఆ సిట్యుయేషన్‌ని. అనలైజ్ చేసినప్పుడు మనకేమవుతుంది అంటే ఎగ్జాక్ట్‌గా మనకు కొన్ని ప్యాటర్న్స్ అర్థమవుతాయి. సో, ఈ ప్యాటర్న్స్ రిపీట్ అవ్వడం వల్ల మనం ఫెయిల్ అయ్యాం. సో, నెక్స్ట్ టైం మనం ఏం చేయాలంటే ఆ ప్యాటర్న్స్‌ని రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. సో, ఇలాంటి మైండ్ సెట్ కనుక మనం డెవలప్ చేసుకోగలిగితే చాలా ఈజీగా మనం సక్సెస్‌ఫుల్ అవ్వచ్చు. అండ్ థర్డ్ మైండ్ సెట్ ఏంటి అంటే ప్రాఫిట్స్ వర్సెస్ వాల్యూ. సో, బిజినెస్ ఓనర్స్ చాలామంది ఏం చేస్తారంటే 90% పీపుల్ ఎలాగైనా సరే ప్రాఫిట్స్ తెచ్చుకోవాలి, దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. బట్ రిమైనింగ్ 10% సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారు అంటే ఎలా ఆలోచిస్తారు అంటే వాల్యూ పైన ఆలోచిస్తారు. సో, వాల్యూ అంటే ఏంటి? సో, మీ ప్రోడక్ట్ ద్వారా కానీ, మీ సర్వీస్ ద్వారా కానీ మీ కస్టమర్స్‌కి ఎంత వాల్యూ వీలైతే అంత వాల్యూ యాడ్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా ప్రాఫిట్స్ మీ బిజినెస్‌కి వస్తాయి. సో, సింపుల్ లాజిక్ ఏంటి అంటే యాడ్ వాల్యూ, గెట్ పెయిడ్. ఎందుకు అంటే మనం ఏదైతే సర్వీస్ చేస్తున్నామో, ఏదైతే వాల్యూ యాడ్ చేస్తున్నామో మన టార్గెట్ ఆడియన్స్‌కి, మనీ ఈజ్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ దట్ సర్వీస్. సో, మీరు ఎగ్జాక్ట్‌గా ఎలా ఆలోచించాలంటే ఎప్పుడు ప్రాఫిట్స్ గురించి కాకుండా వాల్యూ ఎంత యాడ్ చేయగలుగుతున్నాను నా టార్గెట్ ఆడియన్స్‌కి, నా ప్రోడక్ట్ ద్వారా కానీ, నా సర్వీస్ ద్వారా కానీ అనేది మనం ఆలోచించగలిగితే ఆటోమేటిక్‌గా వాళ్ళు మనకి మనీ పే చేస్తారు. సో, మనం వాల్యూ పైన ఫోకస్ చేయకపోతే ఏమవుతుందంటే మన ప్రోడక్ట్ ఇంప్రూవ్‌మెంట్, సర్వీస్ ఇంప్రూవ్‌మెంట్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయం. వాటిపైన ఫోకస్ చేస్తే ప్రాఫిట్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. ఈ మైండ్ సెట్‌ని మనం డెఫినెట్‌గా ఇమీడియట్‌గా డెవలప్ చేసుకోవాలి. సో, ఫోర్త్ మైండ్ సెట్ ఏంటి అంటే మనకు ఉండాల్సింది యాజ్ ఎ బిజినెస్ ఓనర్ లక్ వర్సెస్ లెర్నింగ్. సో, చాలామంది బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తూ ఉంటారంటే చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతూ ఉంటారు వాళ్ళ బిజినెస్‌లో. బట్ వాళ్ళకు ఒక హోప్ ఉంటుంది. ఏదో ఒక రోజు ఏదోలాగా నాకు లక్ ఫేవర్ చేస్తుంది, నేను సక్సెస్ అవుతాను అని.
బట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే లక్ పైన కంటే లెర్నింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. సో లెర్నింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయడము అంటే ఏం నేర్చుకుంటే నేను సక్సెస్‌ఫుల్ అవ్వగలను? ఏం నేర్చుకుంటే నా బిజినెస్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలను? సో ఎప్పటికప్పుడు మనం లెర్నింగ్ పైన ఫోకస్ చేస్తే అది బిజినెస్ రిలేటెడ్ కావచ్చు, టెక్నాలజీ రిలేటెడ్ కావచ్చు, కొత్త ట్రెండ్స్ ఏమొస్తున్నాయి మార్కెట్‌లో ఆ విషయాల గురించి కావచ్చు. సో ఏదో ఒకటి ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూ ఉంటే ఈ లెర్నింగ్ మనల్ని ఏం చేస్తుంది అంటే సక్సెస్ వైపు ముందుకు తీసుకెళ్తుంది. సో ఒక బిజినెస్ ఓనర్‌గా మనం ఏం చేయాలి అంటే ఎక్కువ లెర్నింగ్ పైన ఫోకస్ చేయాలి గానీ లక్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో ఆఫ్‌కోర్స్ చాలామంది బిలీవ్ చేస్తూ ఉంటాము లక్ కూడా ఒక ఫ్యాక్టర్ అని. బట్ కంప్లీట్‌గా మనం లక్ పైన డిపెండ్ అవుతే లెర్నింగ్ చేయకపోతే ఏమవుతుంది అంటే మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటాం. సో మనం ఫోకస్ చేయాల్సింది లక్ పైన కాదు, లెర్నింగ్ పైన. సో సింపుల్‌గా చెప్పాలి అంటే బీ ఓపెన్ టు లెర్న్ ఫ్రమ్ ఎనీవన్ అండ్ ఎనీథింగ్. ఏ పర్సన్ దగ్గర నుంచి అయినా సరే, ఏ సిచ్యువేషన్‌లో అయినా సరే మనం ఎప్పుడూ లెర్నింగ్‌కి ఓపెన్ పెట్టుకోవాలి మన మైండ్‌ని. అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. సో ఇది ఫోర్త్ మైండ్ సెట్. అండ్ ఫిఫ్త్ మైండ్ సెట్ ఏంటి అంటే యాజ్ ఎ బిజినెస్ ఓనర్ మనం డెవలప్ చేసుకోవాల్సింది థింకింగ్ వర్సెస్ డూయింగ్. సో చాలామంది బిజినెస్ ఓనర్స్, నేను కూడా చాలా రోజులు నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఒక ఐడియా ఉంటుంది, బట్ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఇది వర్కౌట్ అవుతుందా లేదా, లేకుంటే ఇది ఇంప్లిమెంట్ చేస్తే నేను ఏమైనా ఫెయిల్ అవుతానా, ఇలా ఎక్కువసేపు ఓన్లీ థింకింగ్ మాత్రమే చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురాకపోతే ఏమవుతుందంటే టైం అంతా వేస్ట్ అవుతుంది. సో మనం ఇమీడియట్గా ఏం చేయాలి అంటే ఏదైనా ఐడియా రాగానే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక రిజల్ట్ వస్తుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. సో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని మనం నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఐడియా వస్తుంది. బట్ ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయకుండా ఎంతసేపు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుంది అంటే మనం ఇప్పటికీ ముందుకు వెళ్ళలేం. సో మనం ఏం చేయాలి అంటే డూ ఇట్ ఫాస్ట్ టు లెర్న్ ఫాస్ట్. సో ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తే దాని నుంచి నీకు ఒక ఫీడ్బ్యాక్, ఒక లెర్నింగ్ వస్తుంది. ఆ లెర్నింగ్ నుంచి మనం మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేయచ్చు. సో ద బెస్ట్ వే టు లెర్న్ ఈజ్ డూ ఇట్ ఫాస్ట్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ ఫాస్ట్. ఏదైనా ఐడియా కావచ్చు, వెంటనే ఇంప్లిమెంట్ చేయండి, అందులో నుంచి నేర్చుకోండి, దాన్ని ఇంప్రూవ్ చేయండి. సో మనం సక్సెస్ అవ్వాలంటే ఇది ఒకటే మార్గం. ఇంప్లిమెంట్ చేయాలి, దాని నుంచి నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇదే సైకిల్ మనం ఫాలో అవ్వాల్సింది. సో ఇది ఫిఫ్త్ మైండ్ సెట్ యాజ్ ఎ బిజినెస్ ఓనర్ మనకు ఉండాల్సింది. అండ్ ఫైనల్లీ ద సిక్స్త్ మైండ్ సెట్ ఏంటి అంటే హార్డ్ వర్క్ వర్సెస్ ప్రూవెన్ సిస్టమ్. సో ఇది కూడా యాజ్ ఎ బిజినెస్ ఓనర్ మనం చేంజ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే నేను ఎక్కువ కష్టపడితే నా బిజినెస్లో నేను సక్సెస్ తీసుకురావచ్చు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. బట్ మనకి తెలియాల్సింది ఏంటి అంటే ఒక ప్రూవెన్ సిస్టమ్ లేకపోతే మనం ఎంత కష్టపడ్డా సరే అందులో నుంచి రిజల్ట్స్ రావు. అది మార్కెటింగ్ కావచ్చు, అది సేల్స్ కావచ్చు, లేకుంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్ కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, లేకుంటే ఒకరిని హైర్ చేసుకునేటప్పుడు మీరు ఫాలో అవుతున్న సిస్టమ్ కావచ్చు. ఏదైనా సరే ఒక ప్రూవెన్ సిస్టమ్, ఈ సిస్టమ్ యూస్ చేస్తే సక్సెస్ అవుతాము అన్న ప్రూవెన్ సిస్టమ్ మన దగ్గర లేకుండా నువ్వు ఎంత కష్టపడినా సరే మనకి సక్సెస్ రాదు. సో మనం ఏం చేయాలి అంటే ఆల్రెడీ సక్సెస్ అవుతున్న పీపుల్ ఎలాంటి సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నారు, ఆ సిస్టమ్స్ని కనుక మనం మన బిజినెస్లో తీసుకురాగలిగితే చాలా ఈజీగా మనం సక్సెస్ అవ్వచ్చు. సో ఇమీడియట్గా మీరేం చేయాలి అంటే యాజ్ ఎ బిజినెస్ ఓనర్ హార్డ్ వర్క్ కంటే ప్రూవెన్ సిస్టమ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ ఈ ప్రూవెన్ సిస్టమ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా మీరు ఆలోచించాలి. సో నేను మీకు ఒక ఐడియా ఇవ్వగలను. సో మేము రెగ్యులర్గా ఏం చేస్తూ ఉంటామంటే ఎవ్రీ వీక్ ఒక ఫ్రీ సెమినార్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఈ ఫ్రీ సెమినార్లో ఈ ప్రూవెన్ సిస్టమ్స్ ఎవరైతే సక్సెస్ఫుల్గా బిజినెసెస్ రన్ చేస్తున్నారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న సిస్టమ్స్ అన్నిటిని మేమేం చేస్తాము అంటే ఈ ఫ్రీ ట్రైనింగ్లో మేము డిస్కస్ చేస్తూ ఉంటాం. సో మీకు వీలైతే ఈ ఫ్రీ ట్రైనింగ్కి మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు రావచ్చు. సో డిస్క్రిప్షన్లో ఫ్రీ ట్రైనింగ్ యొక్క లింక్ మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు ఎప్పుడైనా ఆ లింక్ని క్లిక్ చేయొచ్చు, ఆ ఫ్రీ ట్రైనింగ్కి రావచ్చు, ఆ ప్రూవెన్ సిస్టమ్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు. సో సింపుల్గా ఈ సిక్స్త్ మైండ్ సెట్ ఏంటి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ మెంటర్ హూ ఈజ్ అన్ ఇంప్లిమెంటర్. అంటే ఎవరైతే ఈ ప్రూవెన్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్స్ తెచ్చుకుంటున్నారో అలాంటి మెంటార్ని కనుక మీరు పట్టుకోగలిగితే చాలా ఈజీగా మీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ఈ 6 మైండ్ సెట్స్ని మనం డెవలప్ చేసుకోగలిగితే చాలా ఈజీగా మన బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు. బట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇలాంటి మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడం అంత ఈజీ కాదు. సో మీకంటూ ఒక రైట్ ఎన్విరాన్మెంట్ ఉండి రైట్ పీపుల్ మీ చుట్టూ ఉంటే ఇలాంటి మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడం ఈజీ. లేదు మీరు ఒంటరిగా పోరాడుతున్నారు, లేదు అంటే మీ చుట్టూ సపోర్టింగ్ పీపుల్ లేరు అంటే ఇలాంటి మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడం చాలా కష్టం. అందుకే మేమేం చేస్తున్నాము అంటే ఒక కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాము. ఎవరితో అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్స్తో, రకరకాల ఎంటర్ప్రెన్యూర్స్తో మేము ఒక కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాం. మీకు కావాల్సిన ఒక ఎన్విరాన్మెంట్ని ఇక్కడ విస్తార్ సొల్యూషన్స్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇలాంటి మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి అంటే సింపుల్గా ఈ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి ఇక్కడ డిఫరెంట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎలా సక్సెస్ఫుల్ అవుతున్నారు అండ్ వాళ్ళు పాటిస్తున్న ఈ ప్రూవెన్ సిస్టమ్స్ ఏంటి అనేవి మనం తెలుసుకోగలిగితే చాలా ఈజీగా వాటిని కూడా మన బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మీరు చేయాల్సింది ఇమీడియట్గా ఏంటి అంటే vistarsolutions.in
అనే వెబ్సైట్కి వెళ్ళి, సో ఈ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. నేను చెప్పినట్టుగా ఆ ఫ్రీ ట్రైనింగ్ని కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయిన తర్వాత ఆ ప్రూవెన్ సిస్టమ్స్ ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన ఈ పాయింట్స్ మీకు యూజ్ అయ్యాయనే నేను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. విస్తార సొల్యూషన్స్ అనే యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడొచ్చు.